ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోని అతిపెద్ద అడ్డంకి తొలగిపోతుంది. మీ దారిలో ఏళ్ల తరబడి అడ్డుగా ఉన్న ఆ కొండ కరిగిపోతుంది. మీ జీవితంలోని అతిపెద్ద ముళ్ళు బయటపడుతుంది. అవును స్నేహితులారా, ఈ రోజున కుంభరాశి వారికి ఏదైతే జరగబోతుందో దాన్ని నమ్మడం మీకు కష్టమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక లోతైన రహస్యం నుండి తెర తొలగిపోతుంది. మీ జాతకంపై దత్తాత్రేయ స్వామి మరియు నలుగురు దివ్య దేవతల కృప ఒకేసారి కురవబోతుంది. ఎందుకంటే విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత ఈ రోజు మీ పట్ల అత్యంత ప్రసన్నులై తమ అనుకంప దృష్టిని కురిపిస్తున్నారు. మీ జాతక చక్రం ఇప్పుడు స్వర్ణమయం కాబోతుంది. అవును స్నేహితులారా, మొదటిగా మనం ఆ దత్తాత్రేయ స్వామిని, మహావిష్ణువును మరియు ఆ నలుగురు దేవతా పాదాలకు చేతులు జోడించి అత్యంత భక్తితో ప్రార్థిద్దాం. ఓ దుష్ట శిక్షక కాళీమాత, ఓ త్రిమూర్తి స్వరూప గురుదేవ దత్త. కుంభరాశి వారు ఎవరైతే జ్యోతిష కార్యక్రమాన్ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో భక్తి భావంతో జై లక్ష్మీమాత, ఓం నమో నారాయణ మరియు ఓం ద్రం దత్తాత్రేయ నమః అని రాస్తారో వారి కోరికలన్నీ రాబోయే 24 గంటల్లోపు పూర్తి చెయ్యి. వారి జీవితంలో ఎప్పుడు ఏ పీడ, ఏ కష్టం లేదా దుఃఖం ప్రవేశించకుండా చూడు. వారి ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా సదా లక్ష్మీమాత నివాసం ఉండేలా అనుగ్రహించు. భగవంతుడా, ఇదే నా ప్రార్థన. కానీ స్నేహితులారా, ప్రస్తుతం రాహు మరియు కేతుల స్థితి కూడా కుంభరాశి పక్షాన అత్యంత అనుకూలకంగా కనిపిస్తుంది. సాధారణంగా భయపెట్టే గ్రహాలు ఇప్పుడు మీకు రక్షా కవచంలా మారబోతున్నాయి. ఈ రోజున గ్రహ గోచారం శుభస్థితిని పొందినప్పుడు అశుభ గ్రహాలు కూడా కళ్యాణకారి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రాబోయే 24 గంటల్లో ధన అధిష్టాత్రి దేవి మాతా లక్ష్మి కుంభరాశి వారి జాతకంలో ప్రవేశించబోతున్నారు. సాక్షాత్తు కాళీమాత ఆశీస్సులు కూడా నేరుగా మీపై దృష్టి గోచారం అవుతున్నాయి. దీని వల్ల మీకు ఉన్న దృష్టి నకారాత్మక శక్తి అంతా పటాపంచలవుతుంది. స్నేహితులారా, సమాచారం కోసం ఇది అవసరం, మీరు తెలుసుకోండి. ఇప్పుడు మీ శత్రుకాలం ముగుస్తుంది. అవును, ఎందుకంటే గ్రహాల గమనం ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంది. మీ రాశి అధిపతి శనిదేవుడు స్వక్షేత్రంలో ఉండి మీకు అత్యంత అనుకూల స్థితిలో ఉన్నాడు. గురుగ్రహ ప్రభావంతో దత్తాత్రేయ స్వామి కృప కూడా తోడయ్యింది మరియు విష్ణు భగవానుడి చక్రం మీకు రక్షగా నిలుస్తుంది. దీని ఫలితంగా కుంభరాశి జాతకంలో సంసనామ శుభయోగం మరియు మహాధన లక్ష్మి యోగ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మీ విరోధులు మీ పేరు వింటేనే భయపడి స్వయంగా ఓటమిని అంగీకరిస్తారు. అయితే కుంభరాశి వారు ఒక గంభీరమైన పొరపాటు చేయకూడదు. ఈ వీడియోను అరకొరకగా చూసి మధ్యలో వదిలివేయకండి. దీన్ని ఏది ఏమైనా సరే చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది ఏ సాధారణ వీడియో కాదు, స్వయంగా విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత ద్వారా మీకు అందించబడిన ఒక దివ్య సంకేతం. స్నేహితులారా, ఒకవేళ మీరు దీని పూర్తి ఏకాగ్రత చూసినట్లయితే మీ జీవితంలో ప్రసన్నత మరియు సౌభాగ్యం ప్రవేశించడం నిశ్చయం. ఏ విరోధులైతే ఇప్పటి వరకు మీ దారిలో ముళ్లు వేశారు వారు ఇప్పుడు గడ్డిపోచలా ఎగిరిపోతారు. మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. కేవలం మీరు సత్య మార్గంలో అచంచలంగా ఉండాలి మరియు ఆ సరైన మార్గం ఈ రోజుటి ఈ వీడియో మీకు స్పష్టంగా చూపించబోతుంది. స్నేహితులారా, సమయ దిశ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మరి కుంభరాశి వారి జీవితంలో ఒక మహాయుగం లాంటి మార్పు తలుపు తట్టబోతుంది. ఇప్పుడు మీ విరోధుల ఆటలు సాగవు. వారి మంచి రోజులు ముగింపు దిశగా సాగుతున్నాయి. ఏ వ్యక్తులైతే మీ వెనుక గోతులు తవ్వారో, మీ పతనాన్ని కుట్రలు పన్నారో మరియు మిమ్మల్ని మానసిక ఇబ్బందుల్లో పడేయడానికి ప్రణాళిక వేసేవారు, వారి అంతా ఇప్పుడు దగ్గర పడింది. ప్రకృతి వారికి బుద్ధి చెప్పబోతుంది మరియు ఇదంతా మీరు స్వయంగా మీ కళ్ళతో చూడబోతున్నారు. నేను ఏ కల్పన చేయడం లేదు. ఏది చెప్తున్నానో అది పూర్తిగా ఖగోళ సత్యంపై ఆధారపడి ఉంది. దీన్ని విని కుంభరాశి వారు ఆశ్చర్యపోతారు మరియు దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు మీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను, మంచి మరియు చెడు రెండు కాలాలను అనుభవించారు. అదృష్టం మీతో ఉన్నప్పుడు మీరు ఎంతో మందికి సహాయం చేశారు. అప్పుడు మీ దగ్గర ధనానికి ఏ లోటు లేదు, సుఖ సదుపాయాలకు హద్దు లేదు మరియు బంధువులు నలువైపులా మిమ్మల్ని పొగుడుతూ తిరుగుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే దురదృష్టం తలుపు తట్టిందో అవే బంధుత్వాలు, అవే స్నేహాలు మీకు దూరం అవడం మొదలయ్యాయి. మీరు ఒంటరిగా అయ్యారు. ఇదే జీవితంలోని అత్యంత కఠినమైన సత్యం. మీరు లెక్కలేనని ఇబ్బందులు పడ్డారు. రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపారు. అనేక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. అయినా సరే కుంభరాశి వారు ఎవరిని మోసం చేయలేదు, ఎవరి సొమ్మును ఆశించలేదు, మరి ఏ తప్పుడు దారిలో నడవలేదు. మీ నీతియే మీకు ఇప్పుడు శ్రీరామ రక్ష కాబోతుంది. కానీ ప్రపంచంలో చాలా మంది
దుర్బుద్ధి కలిగిన వ్యక్తులు ఉన్నారు. వారికి కుంభరాశి వారి విజయం మరియు మీ ముఖంలో కనిపించే ప్రసన్నత అస్సలు జీర్ణం కాదు. మీ ప్రగతి వారి కంటికి కురుపులా మారింది. వారు మీ పురోభివృద్ధి చూసి అసూయతో రగిలిపోతున్నారు. అందుకే వారు మీ వెనక విషపూరిత కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల పట్ల సమయం ఉండగానే అప్రమత్తంగా ఉండడం మరియు వారితో దూరం పాటించడం చాలా అవసరం. ఈ వీడియోలో నేను మీకు కొన్ని అత్యంత రహస్యమైన వాస్తవాలను తెలియజేయబోతున్నాను. వీటిని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. ఇవి మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఊహించని సత్యాలు. కాబట్టి దయచేసి కొంచెం సమయం కేటాయించి ఈ వీడియోను పూర్తి ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ఒక్కొక్కటిగా అన్ని ముఖ్యమైన విషయాలను కుంభరాశి వారితో పంచుకోబోతున్నాను. స్నేహితులారా, ఎవరి తలపై లక్ష్మీమాత మరియు విష్ణు భగవానుడి కరుణాహస్తం ఉంటుందో వారి ఎన్ని కష్టాలు ఎదురైనా సదా ప్రగతి పదంలో ముందుకు సాగుతూనే ఉంటారు. మీ భక్తి మీకు విజయాన్ని అందిస్తూనే ఉంటుంది. రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక స్త్రీ ప్రవేశించబోతుంది. ఆమెను ఈశ్వరుడే స్వయంగా మీకోసమే పంపారు. ఈ మహిళ మీ జీవితంలో కొత్త వెలుగును, కొత్త ఆశను తీసుకొస్తుంది. తద్వారా మీరు ఏ పాత దుఃఖం, బాధల నుండి విముక్తి పొందవచ్చు. మీరు ఎంతో సహించారు, లోపల కుమిలిపోయారు. మీ పీడను లోపలే అణుచుకున్నారు మరియు మీ బాధను ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఇప్పుడు మీకు నిజమైన సుఖాన్ని అనుభవించే సమయం వచ్చింది. ఎందుకంటే కుంభరాశి వారి శుభదినాలు ఇప్పుడు మీ గుమ్మం వద్ద తలుపు తడుతున్నాయి. తరచుగా మీ మనసులో ఎన్నో భావాలు, బాధలు ఉంటాయి. వాటిని మీరు ఎవరికి చెప్పలేరు. ఎందుకంటే కుంభరాశి వారిని పూర్తిగా అర్థం చేసుకునే హృదయం ఎవ్వరికీ ఉండదు. మీరు ఎవరినైతే ప్రాణప్రదంగా నమ్మారో అదే వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు, మోసం చేశారు. ఎవరిని అత్యధికంగా విశ్వసించారో వారే మిమ్మల్ని చులకన చేసి చూశారు. అందుకే ఇప్పుడు మీరు ఎవరిని నమ్మడానికి భయపడుతున్నారు మరియు మీ మనసులోని మాటను లోపలే దాచుకుంటున్నారు. ఇలాంటి ఏకాంత సమయంలో భగవంతుడు మీ సహాయం కోసం మీ జీవితంలోకి ఒక ప్రత్యేక స్త్రీని పంపవచ్చు. ఈ స్త్రీ కేవలం పురుషుల కోసమే కాదు, మహిళల జీవితంలో కూడా ఒక మార్గదర్శిగా ప్రవేశించవచ్చు. ఆమె మీ జీవితంలో ఆనందపు రంగులు నింపుతుంది. ఎక్కడైతే అంతా శూన్యం అనిపిస్తుందో అక్కడ ఆమె రాకతో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ స్త్రీ ఎవరు మరియు ఈమెని ఎలా గుర్తించాలి? మొదట ఇది తెలుసుకోవాలి. ఈమె మీ జీవితంలో ఎటువంటి సానుకూల మార్పులు తీసుకొస్తుంది, ఆ తర్వాత ఈమె ఎక్కడ మరియు ఏ పరిస్థితిలో మీకు కనిపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. మరియు స్నేహితులారా, ఇలా చేయడం వల్ల కుంభరాశి వారి జీవితంలో శాంతి, సమృద్ధి మరియు ప్రగతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీ గురించి మరింత తెలుసుకుందాం. ఈమె కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులకు కారణమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల అసలు ముసుగులు బయట పెడుతుంది ఈ స్త్రీయే. ఆమె అబద్ధపు మనుషులను మీ నుండి దూరం చేస్తుంది. మీ జీవితంలోని ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శక్తి ఈమెకే ఉంది. గుర్తుంచుకోండి, మీరు మీ బాధను దాచడంలో నిపుణులైనప్పటికీ ఆనందం జీవితంలో ప్రవేశించినప్పుడు దాన్ని దాచలేరు. కాబట్టి ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించే వరకు ఈ రహస్యం గురించి ఎవరితోనూ ఏమి చెప్పకండి. ఈ స్త్రీ రాబోయే రోజులలో ఏదైనా ప్రయాణంలో లేదా యాదృచ్ఛికంగా మీకు తారసపడవచ్చు. ఒకవేళ మీరు పురుషులైతే ఆమెతో ఒక మంచి స్నేహం ఏర్పడే సంకేతాలున్నాయి. మరి మీరు స్త్రీలైతే ఆమె మీ ప్రాణసఖి కావచ్చు. బహుశా ఈ స్త్రీ ఇప్పటికే మీ పరిచయస్తుల జాబితాలో ఉండవచ్చు, కానీ మీరు ఇప్పటి వరకు ఆమె వైపు శ్రద్ధ చూపి ఉండకపోవచ్చు. ఆమె మీ భవిష్యత్తులో ఎంత పెద్ద పాత్ర పోషించబోతుందో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ స్త్రీ మీ జీవితంలో సుఖం, సంపన్నత మరియు వర్ణించలేని ఆనందాన్ని నింపుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఈ ప్రత్యేక వీడియోలో మేము కుంభరాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని చెప్పని చేదు సత్యాలను మరియు భవిష్యత్తులో జరగబోయే విశేష సంఘటనల రహస్యాన్ని విప్పబోతున్నాము. రాబోయే రోజులలో మీ జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు సంభవిస్తాయి. ఈ జాతక రహస్యాలను చూసి స్వయంగా మేము కూడా ఆశ్చర్యపోయాము. ఎందుకంటే మొదటిసారి కుంభరాశి ఒకే వ్యక్తికి 3 సంఘటనలు ఒకేసారి వెలువడ్డాయి. ఈ సంఘటనలు వెలువడే విషయాలు మీ జీవిత గమనాన్ని మార్చేలా ఉంటాయి. ఈ సంఘటననే కుంభరాశి జీవితంలో అతిపెద్ద శుభవార్త దాగి ఉంది. మీ భాగ్యంలో ప్రేమ, గౌరవం మరియు అపారమైన ధన సంపత్తికి బలమైన యోగాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ఊహించని సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా మేము చెప్తున్నాము. హెచ్చరిక ఉన్నాయి. మీ జీవితానికి సంబంధించిన ఎన్నో అత్యంత రహస్యాల సమాచారాలు ఈ సంఘటన ద్వారా వెలువడతాయి. వాటి పూర్తి వివరాలు ఈ వీడియోలో పంచుకోబడుతున్నాయి. రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక అద్భుత మార్పు సంభవించబోతుంది. కాబట్టి వీడియోని మొదటి నుండి చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ప్రస్తుతం సాక్షాత్తు మహాధన లక్ష్మి మరియు దత్తాత్రేయ స్వామి కృప మీపై మెండుగా ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారి పరిచయంలోనే మీ అతిపెద్ద శత్రువు దాగి ఉన్నాడు. ఎందుకంటే
ఎందుకంటే ఈ సంఘటనలో అటువంటి భయంకరమైన సత్యాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి స్నేహితులారా, కుంభరాశి వారి ప్రపంచంలో ఎవరిని కూడా కళ్ళు మూసుకొని అతిగా నమ్మకండి. ఈ ప్రపంచం ఇప్పుడు స్వార్థమనే పునాదిపై మాత్రమే నిలబడి ఉంది. మీ దగ్గర డబ్బు, అధికారం లేదా ఇవ్వడానికి ఏదైనా ఉన్నంత వరకు జనాలు మీ చుట్టూ భజన చేస్తారు. కానీ ఎప్పుడైతే మీరు వారికి ఉపయోగపడరో అప్పుడు అదే వ్యక్తులు ముఖం చాటేస్తారు. వారు మీ రక్తం పంచుకొని పుట్టిన వారైనా సరే. అందుకే మొదట మీ గురించి మీరు ఆలోచించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ఆ తరువాతే ఇతరుల గురించి. మరియు మనుషుడి స్వభావం ఎలాంటిదంటే అతను తన వారి చింతలో, కుటుంబ బాధ్యతలో తన ఆరోగ్యాన్ని, తనను తాను పూర్తిగా మర్చిపోతాడు. కానీ చాలా సార్లు ఇదే నిర్లక్ష్యం కుంభరాశి వారిని ప్రమాదంలో పడేస్తుంది. ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్యం మీ ప్రాణాలకి ముప్పు మారవచ్చు. సత్యం ఏమిటంటే ఈ స్వార్థ ప్రపంచంలో మీ గురించి ఎవరు పట్టించుకోరు. మీ రక్షణ మీరే చేసుకోవాలి. ఒకవేళ మీరు శారీరక మరియు మానసిక రూపంలో ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని సరైన దారిలో నడిపించగలరు. ఇప్పుడు మన అత్యంత ముఖ్యమైన అంశం వైపు వెళ్దాం. దీన్ని కుంభరాశి వారు చాలా గంభీరంగా వినాలి. ఈ సంఘటనలో ఎన్నో ముఖ్యమైన వాస్తవాలు మరియు లోతైన రహస్యాలు వెలువడ్డాయి. వాటిని భగవంతుడి ద్వారా భక్తుల మేలు కోసం బహిర్గతం చేయడం జరిగింది. ఇప్పుడు తెలుసుకుందాం దీనిలో ఏ ఏ రహస్యాలు ఉన్నాయో. ఏ పాపం తెలియకుండా కుంభరాశి వారి ద్వారా జరిగిపోయింది. మీ అతిపెద్ద శత్రువుగా మారి మీ ఇంట్లోనే తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఈ సంఘటనలో ఇది కూడా స్పష్టంగా సంకేతం దొరికింది. ఒక దివ్య శక్తి ఈ సమయంలో మీ ఇంటి గడపపై విరజిల్లుతుంది. దీన్ని విస్మరించడం మీ పాలిట పెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ ద్వారం వద్ద ఉన్నా కానీ మీకు కనిపించని ఆయన కుంభరాశి వారి పట్ల ప్రసన్నంగా ఉన్న ఆ దివ్య శక్తి ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయం మీకు అత్యంత విశేషంగా నిరూపించబడుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని అటువంటి మలుపులు వస్తాయి. అవి మిమ్మల్ని ఆనందంతో ఆశ్చర్యపరుస్తాయి. స్నేహితులారా, ఈ సమయంలో ఒక పితృదేవత మీ ఇంట్లో ప్రవేశించారు. మీ వంశానికి చెందిన ఒక పితృ ఆత్మ మిమ్మల్ని ఒక విశేష విన్నపం చేస్తుంది. ఒకవేళ మీరు వారి కోరికను, వారి జ్ఞాపకార్థం చేయవలసిన కార్యాలను తీర్చకపోతే కుంభరాశి వారి జీవితంలో గంభీరమైన సంకటం ఏర్పడవచ్చు. ఎంత పెద్దదంటే పూర్తి కుటుంబం ఆర్థిక విపత్తులు చిక్కుకోవచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా పితృదేవుడి ఇచ్చను త్వరగా పూర్తి చేయండి. ఇదే కారణం వల్ల శని ప్రభావం బలంగా మారి పనులు ఆగిపోతున్నాయి. అందుకే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున మాంసం మద్యానికి పూర్తిగా దూరంగా ఉండండి. మరి స్నేహితులారా, ఇక రెండో గంభీరమైన పొరపాటు గురించి మాట్లాడితే అనేక మంది వ్యక్తులు తప్పుడు అలవాట్లకు లోనై మత్తు పదార్థాలకు సేవించి పవిత్రమైన ఇంటికి వస్తారు. ఈ కారణం వల్ల శాంత స్వరూపిణి అయిన లక్ష్మీమాత ఆగ్రహించి ఆ ఇంటిని త్వజిస్తుంది. ఒకవేళ ఈ అలవాటు కుంభరాశి వారిలో కూడా ఉంటే మీ బాగు కోసం దీన్ని వెంటనే వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితం కేవలం 21 రోజుల్లో పూర్తిగా రూపాంతరం చెందుతుంది. విష్ణు భగవానుడి దయ వల్ల మీ పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. మరియు స్నేహితులారా, ఒక పెద్ద మరియు సంభావ్య సంఘటన కుంభరాశి వారి జీవిత ద్వారం తట్టబోతుంది. మీకు విరుద్ధంగా మీ ఆఫీసులో లేదా వ్యాపారంలో ఒక ప్రణాళిక సిద్ధం చేయబడుతుంది. దీని ఉద్దేశం మీ పేరును పాడు చేయడం మరియు మీ సంతోషాలను అంతం చేయడం. ఒకవేళ మీరు మీ ఇంటి మర్యాద మరియు సుఖ సంతోషాలు అలాగే ఉండాలని కోరుకుంటే వెంటనే అప్రమత్తమవ్వండి. ఒకవేళ మీరు ఈ దైవిక హెచ్చరికను విస్మరిస్తే తరువాత పశ్చాత్తాపడవలసి రావచ్చు. గుర్తుంచుకోండి, ఒక నిజమైన పురుషుడు ఎప్పుడు తన బాధ్యత వల్ల అలసిపోడు. కుంభరాశి పురుషులు ఎంత కష్టపడవలసి వచ్చినా అతను రోజు తన కుటుంబం కోసం, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం సంఘర్షణ చేస్తూనే ఉంటాడు. అయినా సరే చాలా సార్లు అసంఖ్యకరమైన ప్రయత్నాలు చేసినా అతను తన కుటుంబాన్ని తాను కోరుకున్న విలాసవంతమైన సుఖ సదుపాయాలను ఇవ్వలేకపోతున్నాడు. దీనికి కారణం మీ శత్రువులు మీ అదృష్టాన్ని బంధించారా? ఈ ప్రశ్నలన్నిటికీ అసలు నిజం మేము ఇదే జ్యోతిష కార్యక్రమంలో నిరూపణతో సహా ఇస్తాము. మరి స్నేహితులారా, మీ భాగ్యంలో లిఖించబడిన అద్భుత శుభ సందేశం రాబోయే 24 గంటల్లోపు కుంభరాశి వారి జీవితంలో ప్రవేశించబోతుంది. ఇది మీ జీవితాన్ని మార్చేసే వార్త. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ భాగ్యంలో గ్రహాల మార్పు వల్ల గొప్ప మార్పు జరగబోతుంది. అసలు విషయానికి వస్తే కుంభరాశి వారి అతిపెద్ద విరోధి ఎవరో బయటి వ్యక్తి కాదు, మీ సొంత రక్త సంబంధికులే. మీ చిరునవ్వును, మీ ఎదుగుదలను చూడలేని వారు వారే. మీ ముందు అమాయకంగా నటిస్తూ వెనక గోతులు తవ్వేవారు వారే. ఒకవేళ మీరు అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీ చుట్టూ గమనించినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్ లో జై భద్రకాళి మాతని తప్పకుండా కామెంట్ చేయండి. శత్రువుల చెడు ప్రయోగాల నుండి మిమ్మల్ని రక్షించేది ఆ దైవనామమే. ఈ దుష్ట వ్యక్తులు కుంభరాశి వారి ఇంటి వద్ద చెడు ప్రయోగాలు చేశారు. తద్వారా మీ ఇంట్లో గొడవలు జరగాలని, మీ సంతోషాలు ఆవిరి కావాలని వారు కోరుకున్నారు. మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఆటంకాలు అన్ని ఈ వ్యక్తుల కుట్రల వల్లే ఉన్నాయి. ఇది ముఖ్యంగా మీ సంపదపై దెబ్బ కొడుతుంది. మీరు రేయింబౌడు నిజాయితీగా కష్టపడతారు, కానీ ఫలితం వచ్చే
సమయానికి వీరు ఏదో ఒక ఆటంకం సృష్టించి మీ దారిని అడ్డుకుంటున్నారు. స్నేహితులారా, ఈ గుప్త విరోధులు చెడు ప్రయోగాల ద్వారా కుంభరాశి వారి మార్గంలో అనేక అవరోధాలు సృష్టించారు. కానీ నిజమేమిటంటే మీ జీవితం అస్సలు నాశనం కాలేదు. దేవుడు కూడా మీపై కోపంగా లేడు. గత 5 సంవత్సరాల నుండి మీ కులదేవత లేదా గ్రామ దేవత దివ్య ఆశీస్సులు మీ కుటుంబంపై ఉన్నాయి. మీ పూర్వీకుల శుభకర్మలు మరియు మీ భాగ్యం వల్ల ఆ దేవి మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే ఇప్పటి వరకు మీ శత్రువులు మీ ప్రాణాలకు హాని చేయలేకపోయారు. కేవలం ఇబ్బందులు మాత్రమే పెట్టగలిగారు. మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీరు ఈ మోసపూరిత వ్యక్తులతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలి. కుంభరాశి వారు శాశ్వత సుఖం, మనశ్శాంతి కోరుకుంటే వీరి నుండి దూరం పాటించడం అత్యవసరం. ఎలాగైతే ఒక కనిపించని పాము పొదట్లో ఉండి ప్రమాదకరమో అలానే మీ చుట్టూ ఉన్న చెడు మనుషులు కూడా ప్రమాదకరమే. స్నేహితులారా, జీవితంలో సత్యం మొదట చేదుగా భారంగా అనిపించినా చివరికి విజయం సత్య మార్గంలో నడిచే మీకే దక్కుతుంది. మరియు ఆధ్యాత్మిక శాస్త్రం మరియు జ్యోతిష శాస్త్రం ఏకగ్రీవంగా చెప్పే ఒక పరమ సత్యం ఏమిటంటే సహనానికి లభించే ఫలితం సదా తీపిగా అమృతంలా ఉంటుంది. భగవాన్ విష్ణు, లక్ష్మీమాత మరియు గురుదేవ దత్తాత్రేయ స్వామి స్వయంగా బోధించిన సత్యం ఇది. ఏ వ్యక్తి అయితే తనపై అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎదుటివారు తనను కావాలని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా క్రోధానికి లోను కాకుండా సహనంతో మరియు ధర్మబద్ధంగా ఉంటాడు, అతను తాత్కాలికంగా కొన్నిటిని కోల్పోయినట్లు అనిపించినా చివరికి ఈ విశ్వంలోని సమస్త సుఖాలను పొందుతాడు. విష్ణు భగవానుడు తన భక్తులను రక్షించే ముందు వారి సహనాన్ని పరీక్షిస్తాడు. ఒకవేళ కుంభరాశి వారిపై ప్రస్తుతం సంకట మేఘాలు కమ్ముకున్నా, అప్పుల బాధ వేధిస్తున్నా లేదా శత్రుల కుట్రల వల్ల మానసిక ప్రశాంత కరువైనా అసలు భయపడకండి. ఆకాశంలో నల్లటి మేఘాలు ఎంత దట్టంగా కమ్ముకుంటే కురిసే వర్షం అంత సమృద్ధిగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఈ పరీక్ష సమయం ఎంత తీవ్రంగా, ఎంత కఠినంగా ఉంటే ఆ దేవుడు మీకు ఇవ్వబోయే బహుమతి కూడా అంత అద్భుతంగా ఊహించని విధంగా మరియు మీ తలరాతను మార్చేసేంత గొప్పగా ఉంటుంది. సహనం అంటే చేతకాని తనం కాదు, అది ఒక దివ్యమైన శక్తి. కుంభరాశి వారు గతంలో పడిన ప్రతి కన్నీటి చుక్కకు, అనుభవించిన ప్రతి అవమానానికి లక్ష్మీనారాయణ సాక్షిగా మీకు వడ్డీతో సహా ప్రతిఫలం లభించే సమయం ఆసనమైంది. మీరు ఓర్పుతో వేచి ఉన్నందుకు, ధర్మాన్ని వదలనందుకు ఆ కాళీమాత మీ శత్రు పీడను వదిలించి మీకు విజయ సామ్రాజ్యాన్ని అప్పగించబోతున్నారు. మరి స్నేహితులారా, ఈ సృష్టి మొత్తం కర్మ సిద్ధాంతం అనే ఒక అదృశ్య చక్రంపై నడుస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట మరియు ప్రతి పని ఒక విత్తనం లాంటిది. కాలక్రమేణా అది మొలకెత్తి మనకు ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత సాక్షిగా ఒకవేళ మీరు అన్య ప్రదేశంగా లేదా తెలియక గతంలో ఏదైనా తప్పు చేసి ఉంటే గుర్తుంచుకోండి. తప్పుడు కర్మ ఫలితం నుండి ఈ అనంతమైన విశ్వంలో ఏ ప్రాణి కూడా తప్పించుకోలేదు. అదృష్టం మనల్ని వరించాలన్నా, శత్రువు కుట్రలు పటాపంచలు కావాలన్నా మన కర్మలు శుద్ధిగా ఉండాలి. అందుకే కుంభరాశి వారు తమ జీవితం స్వర్ణమయం కావాలంటే ఏ తప్పులు పొరపాటును కూడా చేయకూడదు. ఇక్కడ అత్యంత వివరంగా తెలుసుకోండి. మొదటి తప్పు, పరాయి సుఖాన్ని చూసి అసూయపడడం. ఇతరుల ఎదుగుదలను చూసి, వారి సంపదను చూసి లోపల కుమిలిపోవడం లేదా అసూయపడడం మీ జాతకంలోని గురు గ్రహాన్ని బలహీనపరుస్తుంది. లక్ష్మీమాత ఎప్పుడు ప్రసన్నంగా ఉండే హృదయంలోనే నివసిస్తుంది. పరుల సుఖాన్ని చూసి సంతోషించే గుణం మీకు అపారమైన ధనయోగాలు తెచ్చిపెడుతుంది. రెండవది, తల్లిదండ్రులు మరియు పెద్దల తిరస్కరణ. సాక్షాత్తు విష్ణు మరియు లక్ష్మి మీ తల్లిదండ్రుల రూపంలో మీ ఇంట్లోనే ఉన్నారు. వారి మనసును కష్టపెట్టి ఏ దేవాలయానికి వెళ్లినా ఫలితం ఉండదు. వారి ఆజ్ఞను ధిక్కరించడం లేదా వారి వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మీ పుణ్యఫలం హరించుకుపోతుంది. పితృదేవతల ఆశీస్సులు ఉంటేనే కుంభరాశి వారికి రాజయోగం పడుతుంది. మూడవ తప్పు, పంచభూతాలు మరియు ధనాన్ని అవమానించడం. ఆకలితో ఉన్న వారికి పెట్టే అన్నం, దాహంతో ఉన్న వారికి ఇచ్చే నీరు నేరుగా భగవంతుడికి చేరుతాయి. అన్నాన్ని పారేయడం, నీటిని వృధా చేయడం లేదా కష్టపడి సంపాదించిన ధనాన్ని దుర్వ్యసనాలకు వాడడం వల్ల దరిద్రం చుట్టుముట్టుకుంటుంది. ధనాన్ని గౌరవిస్తేనే అది మీ దగ్గర స్థిరంగా ఉంటుంది. నాలుగో తప్పు, కోపంలో దూషించడం. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక బాణం లాంటిది. కోపంలో నిగ్రహం కోల్పోయి ఇతరుల మనసును గాయపరిచేలా మాట్లాడడం వల్ల మీ వాక్శుద్ధి దెబ్బతింటుంది. ఇది మీ సామాజిక గౌరవాన్ని తగ్గించడమే కాకుండా కాళీమాత ఆగ్రహానికి కారణం కావచ్చు. శాంతం వహిస్తేనే విజయం లభిస్తుంది. ఐదో తప్పు, అసత్యం మరియు స్వార్థపూరిత మోసం. తాత్కాలిక లాభం కోసం అబద్ధం చెప్పడం లేదా
ఇతరుల మోసం చేసి వారి సొమ్మును ఆశించడం వల్ల మీ జాతకంలోని శనిదేవుడు కఠినమైన శిక్షలు విధిస్తాడు. నీతిగా నిజాయితీగా సంపాదించే 1 రూపాయి అక్రమంగా సంపాదించే 1000 రూపాయల కంటే శక్తివంతమైనది. ఈ 5 తప్పులకు దూరంగా ఉంటేనే కుంభరాశి వారి తలరాత మారుతుంది. మరి స్నేహితులారా, కేవలం కష్టపడితేనే సరిపోదు. మన నివాసం ఉండే ఇల్లు కూడా సానుకూల శక్తితో నిండి ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. శత్రువుల చెడు దృష్టి, చెడు ప్రయోగాల ప్రభావం మరియు వాస్తు దోషాల నుండి మీ ఇంటిని రక్షించుకోవడానికి ఈ పరిహారాలు అత్యంత కీలకం. కుంభరాశి వారు తమ గృహానికి ఒక దేవాలయంలో మార్చుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ ఇంటి గడప లేదా సింహద్వారం అనేది లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. ప్రతి గురువారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఇంటి ముందు శుభ్రం చేసి గంగాజలం లేదా కొంచెం పసుపు కలిపిన పవిత్రమైన జలాన్ని గడపపై మరియు చుట్టుపక్కల చల్లండి. పసుపుకు నకారాత్మక శక్తిని అంతం చేసే గుణం ఉంది. ఇది మీ ఇంటికి ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది మరియు దుష్ట శక్తులు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. మీ ఇంటి ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది. దీన్ని దేవమూల అంటారు. ఈ మూలల్లో ఎప్పుడూ బరువు పెట్టకండి, చెత్తా చెదారం ఉంచకండి. ఈ దిశను ఎంత శుభ్రంగా ఖాళీగా ఉంచితే కుంభరాశి వారికి అంతగా ధనం లాభం కలుగుతుంది. ఇక్కడ సాధ్యమైతే ఒక గాజు గ్లాసులో నీరు పోసి ఉంచండి లేదా చిన్న నీటి కుండను ఉంచండి. ఈ దిశలోని లక్ష్మీనారాయణ పటాన్ని లేదా దత్తాత్రేయ స్వామి చిత్రాన్ని ఉంచి నిత్యం దోపదీప నైవేద్యాలు సమర్పించండి. కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.